ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16 నుండి తిరుచానూరులో పవిత్రోత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. కళాంబ సమేత శ్రీ సోమసుందరేశ్వరునికి విశేష పూజలు. కడప నగరంలో ఆది దంపతులకు నందివాహన సేవ. అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. బొజ్జగణపయ్య నిమజ్జనోత్సవంలో తరించిన భక్తులు. తాళ్లపాక చెన్నకేశవ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, యాగశాల క్రతువులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం అధికారులు, అర్చకులు పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో అమ్మవారి గర్భాలయం, పరివార దేవతామూర్తుల గర్భాలయాలలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ పవిత్రోత్సవాల వివరాలను తెలియజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవి, శ్రీ పద్మావతి వారి వార్షిక పవిత్రోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. కోయిలాళ్వార్ తిరుమంజనం అనగా కోయిల్ ఆల్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనం ఏ విధంగా పండుగ దినాల్లో ఇంటిని ఏ విధంగా శుభ్రపరుచుకుంటాము, అదేవిధంగా ఆలయాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని, ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వర్తించేటప్పుడు ఈ యొక్క ఆలయాన్ని ఉండేటువంటి అన్ని శుద్ధి కార్యక్రమాలను చేస్తాం. మామూలుగా 36 లేపనములతో మరియు పసుపు, కుంకుమ, చందనము మొదలైనటువంటి లేపనములతో లేపనమును తయారు చేసి గోడలకు అతికించి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో 15వ తేదీ అంకురార్పణ, 16వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 17 పవిత్ర సమర్పణ, 18వ తేదీ పూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవాల కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించబడుతుంది. కావున ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులు వచ్చి టికెట్ తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరియు ఈ పవిత్రోత్సవంలో ఎందుకు చేస్తారనగా ఆలయంలో అర్చకుల వల్ల కానీ, పరిచారకుల వల్ల కానీ, పాచకుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, అనధికారుల వల్ల కానీ ఏదైనా లోపాలు జరిగితే దాని యొక్క సరిదిద్దేదానికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది ఎదుటది. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలను పురస్కరించుకుని భక్తులు నూతన పరదాలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 11 నూతన పరదాలను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అధికారులకు అందజేశారు. కడప నగరం గడ్డిబజార్లో కొలువైన శ్రీ కామకోటి కళాంబ సమేత సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద సోమవారం నాడు
పలు విశేష ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పరమశివుని శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళాలతో అభిషేకాన్ని మనోహరంగా జరిపారు. తరువాత సోమసుందరేశ్వరునికి నాగాభరణ ధారణ జరిపి గులాబీ, చామంతులతో అలంకరించారు. ఆ తరువాత బిల్వపత్రాలు, పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం శివపార్వతులను బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి నందివాహన సేవను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన నందివాహన సేవలో ఆది దంపతులను దర్శించి భక్తులు తన్మయులయ్యారు. శ్రీకాళహస్తి పట్టణం గణనాథుని నామస్మరణలతో ప్రతిధ్వనించింది. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు. వివిధ అలంకారాల్లో పూజలు అందుకున్న బొజ్జగణపయ్య భక్తుల జయ జయధ్వనులు, సంబరాలు, కళా ప్రదర్శనల నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి వేడుకలను టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్వేత భవనం ఎదురుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు పుష్పాంజలి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ వైభవంగా జరిగింది. ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై ఇరు దేవేరుల సమేతంగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కనుల పండుగ ఊంజల్ సేవ నిర్వహించారు. విశాఖవాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ సంపత్ వినాయకుని సన్నిధిలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగగా సాగిన స్వామివారి అభిషేక సేవను భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. అనంతరం స్వామివారికి అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మ 102వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, కళాశాల ప్రిన్సిపల్ రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరిపెద్ది రామసుబ్బ శర్మ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు లంబోదరునికి నిర్వహించిన విశేష పూజలను భక్తులు తన్మయత్వంతో తిలకించి నీరాజనాలు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద కొలువు తీరి పర్యావరణ వినాయకునికి ప్రత్యేక పూజలు జరిగాయి. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రకృతిని గౌరవిస్తూ పర్యావరణ హిత గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గణపతి హోమంలో పాలు పంచుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్నం గాజువాకలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో రుద్రాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. గణేష్ చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ మండపంలో దాదాపు 75 అడుగుల ఎత్తులో బెల్లంతో గణపతిని రూపొందించి కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ రుద్రాభిషేకాలను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గణనాథుడిని దర్శించుకుని రుద్రాభిషేకంలో పాల్పంచుకున్నారు. शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ప్రకాశం జిల్లా ఒంగోలులో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక టీవీపీ కాలనీలో ప్రతిష్ఠించిన గణనాథుని సన్నిధిలో విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి హోమంలో సంకల్పపూర్వకంగా పాల్పంచుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేశ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారు గంగమ్మ ఒడిలో సేద తీరుతూ భక్తులను కటాక్షించారు. అర్చకులు ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారి గర్భాలయాన్ని పవిత్ర నదీ జలాలతో నింపి గంగమ్మ ఒడిలో కటాక్షిస్తున్న గణనాథుడికి వేదోక్తంగా పూజలు జరిపారు. భక్తులు స్వామివారి ఆరాధనలో పాల్గొని తరించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై హంసవాహనంపై దివ్యంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్టదైవంగా వినితికెక్కిన వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై ఊరేగింపుగా తీసుకువచ్చి హంసవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కాణిపాకం గ్రామ పురవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది. పదకవితా పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక పవిత్రోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ద్వారతోరణ పూజ, ధ్వజకుంభ ఆరాధన, పాలికారాధన, చక్రమండలారాధన, మహాకుంభ ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ జరిపారు. ఆపై యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాంగ హోమం, పరివార దేవత హోమం, ప్రాయశ్చిత హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత మహామంగళ హారతులు సమర్పించి చతుర్వేద స్వస్తి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత సంబరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున పలు ప్రాంతాలలో వినాయక నిమజ్జనోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతిలోని వివిధ కూడళ్లలో 3 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలాయి. డప్పు వాయిద్యాలు, యువకుల జై గణేశ స్మరణలతో ఊరేగింపుగా వినాయక సాగర్కు చేరుకున్న గణనాథులను భక్తి ప్రపత్తులతో నిమజ్జనం చేశారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. మూషికవాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషికవాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాథునకు.
దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే దివ్య స్వరూపం శ్రీ నృసింహస్వామివారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ వైష్ణవ దివ్యధామంగా అలరారుతున్న యాదాద్రి క్షేత్రంలో స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నిత్యం ఉత్సవ సొబగులతో ప్రకాశించే ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించే నిత్య కళ్యాణోత్సవం భక్తులను తన్మయలం చేసింది. ఈ సందర్భంగా విశాలమైన కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించే కళ్యాణోత్సవాన్ని భక్తులు మనసారా గాంచి జై నారసింహ స్మరణలు చేస్తూ పులకితలయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. విశాఖ మహానగరం పాత గాజువాక సనత్ నగర్లో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శివలింగానికి పవిత్ర జలాలతో శుద్ధి జరిపి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి లింగాష్టకాలతో అర్చనలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కడప చిన్న చౌక్లో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 28 సంవత్సరాలుగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, నిత్య నవగ్రహ మండపారాధన జరిపారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన జరిపి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. విశాఖ మహానగరం గాజువాక ప్రాంతం శ్రీనగర్లో కొలువైన శ్రీ సంపత్ నగర్ వినాయక స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు సరస్వతి పూజలు జరుపుకున్నారు. ముందుగా సంపత్ వినాయక స్వామివారికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు విద్యార్థులచే గణపతి పూజ, సంకల్ప పూజ, అష్టోత్తర శతనామావళి చేసి సరస్వతి పూజ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వినాయక నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. నగరంలోని రాజా పానగల రోడ్డు 4వ లైన్లో నిర్వహిస్తున్న ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఎత్తైన గణనాథుని బృహత్మూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. పంచ అశ్వాలపై విద్యుత్ దీపాల నడుమ సోదరుడైన షణ్ముఖనాథుని సమేతంగా అనుగ్రహిస్తున్న బొజ్జగణపయ్య దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బీసీ కాలనీలోని రామాలయం వద్ద శ్రీ వినాయక మండపంలో ఏర్పాటు చేసిన ద్రాక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పూజలు అందుకుంటున్నారు. శ్రీ వినాయక మండపంలో ఏర్పాటు చేసిన ద్రాక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పూజలు అందుకుంటున్నారు. గత 15 సంవత్సరాలుగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ద్రాక్షలతో గణనాథుని దివ్య స్వరూపాన్ని తీర్చిదిద్ది అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు ద్రాక్ష గణపతిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 67,030 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,476 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,60,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.